హలో ఆల్, వెల్కమ్ టు దే డు ఎక్స్ప్లెయిన్. ఈరోజు నేను లోకా మూవీ ఎండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే మనకి మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్లో మైకిల్ ఒక్క బ్రదర్ డీప్ కేవ్లో ఉన్నాడని మనకి ఒక క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ చేస్తారు. అసలు మైకిల్ ఎవరు, వాళ్ళ బ్రదర్ ఎవరు అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఆ ఆఫీసర్ మైకిల్తో వరల్డ్స్ లార్జెస్ట్ డీప్ కేవ్లో 5 ఆర్కలాజిస్ట్ అసలు గుహలో ఏం జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక సన్యాసితో వెళ్తారు. అయితే గుహలో డీప్గా ఒక పాయింట్ వరకు సన్యాసి తీసుకెళ్తాడు. ఆ పాయింట్ తర్వాత వెళ్ళొద్దని ఆర్కలాజిస్ట్తో వార్న్ చేస్తాడు. అయితే వాళ్ళ 5 ఆర్కలాజిస్ట్ అతని మాట వినకుండా వెళ్ళిపోతారు. సో ఆర్కలాజిస్ట్ ఇంకా రిటర్న్ రాలేదని ఆలోచనతో ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు మిస్సింగ్ అని తెలుస్తుంది. అయితే వాళ్ళు 5 మిస్సింగ్ అయిన తర్వాత సన్యాసి ఒక్కడే బతుకుంటాడు. అయితే వాళ్ళకి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక కెమెరా ఇంకా కొన్ని వస్తువులు ఒకటే ఫోటో క్లిక్ అయినట్టు చూపిస్తారు. అయితే ఆ ఫోటోలో మైకిల్ బ్రదర్ని చూసి నువ్వేనా అని అడుగుతాడు ఆఫీసర్. దానికి రిప్లైగా మైకిల్ నాలాగే 389 బ్రదర్స్ ఉన్నారు నాకు అని అంటే నమ్ముతారా అని ఒక క్వశ్చన్తో సీన్ ఎండ్ చేసేస్తారు. సో లోకా మూవీ రిలీజ్ అయిన 1 మంత్ తర్వాత మనకి లోకా అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోలో మనకి చార్లీ ఇంకా మైకిల్ మాట్లాడుకుంటారు. మైకిల్ ఏమో తన మోస్ట్ వైలెంట్ బ్రదర్ గురించి చెప్తుంటాడు. తన బ్రదర్ని ఆపనికి హెల్ప్ చేయని చార్లీని అడుగుతాడు. అయితే చార్లీ ఫస్ట్ ఒప్పుకోడు. దాని తర్వాత మీ హెల్ప్ చేస్తా అని ఒప్పుకుంటాడు. సో తర్వాత మనకి ఆ వీడియోలో యానిమేటెడ్ ఫామ్ లాగా షిఫ్ట్ అయిపోతుంది సీను. అయితే ఆ సీన్లో మనకి వాళ్ళ బ్రదర్ రిలీజ్ అయిపోయాడు అని చూపిస్తారు. అలాగే వాళ్ళలాగే ఇంకా చాలామంది ఉన్నారని చూపించి నెక్స్ట్ చాప్టర్ మైకిల్ మీద బేస్డ్ ఆన్ అయి ఉంటుందని టీచ్ చేస్తారు.